సో హలీం చాలా కష్టపడి ఇద్దరు కలిసి చేసాము. బాగుంది కదా ప్లాన్, పెద్ద ప్లాన్ ఇది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఇలా బబుల్స్ రావాలి, బల్బుల్ అంటుంది సౌండ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇలా బబుల్స్ రావాలి, బల్బుల్ అంటుంది సౌండ్. రోజు ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటే నేను అది ఆపిన్ చేసిన చేత హలీంకి వీడియో తీస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడింది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. చికెన్ హలీం ట్రై చేస్తున్నాం అనమాట, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. సండే రోజు ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటే నేను అది ఆపిన్ చేసిన చేత హలీంకి వీడియో తీస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడింది. హలీం ఫుడ్ ఆన్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ చూసి ట్రై చేస్తాను అనమాట. అంకుల్ గారు మీ వీడియో చూసి చేస్తున్నా, చూడండి ఎలా అవుతుందో. మీకు లింక్ షేర్ చేస్తాం కూడా. చికెన్ హలీం అయితే ఎప్పుడూ తినలేదు నేను, ఇప్పుడే తినాలి, ఫస్ట్ టైం తినాలి. సో ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాం, బయట నుంచి ఎప్పుడు కూడా తీసుకోలేదు అనమాట. నేనైతే 10 years బ్యాక్ మా కొలీగ్ ఇక్కడ చేశాడు అనమాట. నేను ఎప్పుడు హలీం తినలేదు. అది అప్పుడు చాలాసేపు ట్రై చేసాం, వచ్చింది, బాగుంది. ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ దొరుకుతుంది కానీ హలీం కన్నా దాంట్లో దలీం అయిపోద్ది, పప్పులు ఎక్కువ వేస్తారు అనమాట, దాదాపు. సో మోస్ట్లీ ఎక్సైటెడ్. అక్కడ ఎల్ఎస్జీ 108 for 413.3కి చూద్దాం, కేకేఆర్ ఎక్కుతుందా ఎల్ఎస్జీ ఎక్కుతుందా. మీరేమనుకుంటున్నారు? మీరు చూసేటప్పటికి ఆల్రెడీ మ్యాచ్ అయిపోయి ఉంటుంది. అదే ఈరోజు సండే కదా, రేపు మోస్ట్లీ నేను రేపు అప్లోడ్ చేసేయచ్చు, ఎందుకంటే 10 days. మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్గా చేస్తుంటే. ఇప్పుడు చికెన్ హలీం ట్రై చేస్తున్నాం కదా, సో దాంట్లోకి కావాల్సినవి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో హలీంలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 2 spoons జీరా తీసుకున్నాను, అండ్ 2 spoons సాజీరా తీసుకున్నాను, లవంగాలు 20 తీసుకున్నాను, అండ్ మిరియాలు కూడా 20 తీసుకున్నాను, ఇలాచి కూడా ఒక 20 తీసుకున్నాను అనమాట. నువ్వులు 2 spoons తీసుకున్నాను, అండ్ అందులోకి బిర్యానీ లీవ్స్ తీసుకున్నాను, అండ్ దాల్చిన చెక్క ఒక 3 తీసుకున్నాను అనమాట. అండ్ తోక మిరియాలు కూడా ఉంటాయి, అవి మా దగ్గర లేవు కాబట్టి యాడ్ చేయలేదు. అండ్ ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, అండ్ నెయ్యి కూడా యూజ్ ఉంటుంది ఇందులో. అండ్ జీరా పౌడర్, ధనియా పౌడర్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాను. గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా. సో నేను 1 kilo బోన్లెస్ చికెన్ తీసుకుని పక్కన ఉంచుకున్నాను వాష్ చేసుకుని. సో అందులో మనం పప్పులు యాడ్ చేయాలి. పచ్చిశనగపప్పు అండ్ కందిపప్పు, మినపప్పు, ఎర్ర కందిపప్పు అండ్ పెసరపప్పు, అండ్ 12 బాదమ్స్ తీసుకున్నాను. అండ్ ఆ బాక్స్లో వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అనమాట, నేను స్టోర్ చేసుకుని ఉంచుకున్నాను, ఆల్రెడీ ఫ్రై చేసేసాను. క్యాష్యూస్ కూడా నేను గీలో ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను, సో దట్ మనకి ప్రాసెస్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ అది వచ్చేసి వీట్ రవ్వ అనమాట, గోధుమ రవ్వ అనమాట. వాటర్లో సోక్ చేసి ఒక ½ an hour బ్యాక్ నేను సోక్ చేసి ఉంచుకున్నాను. సో సాల్ట్, పసుపు, గరం మసాలా అవన్నీ పక్కన ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం చికెన్ని కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న బౌల్ ఉంటుంది కదా, అది అందులో కూడా పెట్టుకోవచ్చు. సో ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను, అంతే చాలు. సో ఇందులో మనము ఇవి వేసుకోవాలన్నమాట, ఇవన్నీ. సో ఇవన్నీ వేసేసుకోవాలి. సో 1 minute అలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి ఇందులో. చికెన్ అంతా యాడ్ సో చికెన్ అనేది కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత అందులో పసుపు యాడ్ చేసుకోవాలి 1 spoon, అండ్ కారం 2 spoons అలా యాడ్ చేసుకోండి. అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో మూత పెట్టేసి చికెన్ సిమ్లో కానీ హైలో కానీ పెట్టుకుంటే వాటర్ అనేది మనకు బయటకు వస్తుంది. అప్పుడు మనం అది మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో కుక్కర్ మూత అయితే పెట్టేసాము. జనరల్గా ఇప్పుడే విజిల్ పెడతారు, ఇప్పుడు పెట్టకూడదు. ఎప్పుడైతే ఇందులో వేపర్ వస్తుందో అప్పుడు పెట్టాలి. సో బయటికి ఆవిరి వచ్చింది కాబట్టి విజిల్ అయితే పెట్టేసాము. 5 to 6 విజిల్స్ అయితే సరిపోతుంది, చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో కుక్కర్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేసాము. అండ్ ఇంకో పక్కన ప్యాన్ తీసుకుని ఆయిల్, గీ యాడ్ చేసుకోకుండా
నేను పక్కన ఇందాక పప్పులన్నీ చూపించాను కదా, అవి లైటే ఫ్రై చేయాలన్నమాట. సో కొంచెంసేపటికి అవి మంచి స్మెల్ వస్తాయి. సో ఆ తర్వాత అవి మునిగే వరకు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలి, సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. సో మీకు ఇంకా ఈజీ ప్రాసెస్ కావాలి అంటే మీరు దీన్ని 6 hours అలా సోక్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అది పేస్ట్లా అయిపోతుంది. అది కొంచెం నాకు టఫ్ అనిపించింది. అండ్ దట్టు ఫుడ్ ఆన్ ఫామ్ని ఫాలో అవుతున్నాం కాబట్టి సో వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేశారో మనం అలా చేయాలి కదా, లేదంటే టేస్ట్ దెబ్బ అయిపోతుంది. అందుకే నేను ఫ్రై చేస్తున్నాను ఇది. సో కొంచెం స్మెల్ వస్తున్నాయి. 5 minutesకి మీకు మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం, ఇవి మునిగే వరకు. పేస్ట్లా అయిపోతుంది అనమాట. ఒక 1/2 hourలో పేస్ట్లా అయిపోతుంది. సో కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో అందులోకి మనం ఫ్లేవర్స్కి అన్నీ వేసాం కదా, అవన్నీ మనం పక్కన పెట్టేసుకోవచ్చు, పాడేసుకోవచ్చు అనమాట. అవేమీ అవసరం లేదు. ఎలా యూజ్ అవుతాయో లాస్ట్లో చెప్తాను వాటర్. సో మీరు ఇందాక వాటర్ చూసారు కదా, ఆ వాటర్ మీరు పాడేయకుండా పక్కన ఉంచుకోండి, అవి లాస్ట్లో యూజ్ అవుతాయి అనమాట. సో వాటర్ సెపరేట్ చేసిన తర్వాత చికెన్ అనేది మనం ఇలా స్మాష్ చేసుకోవాలి స్మాషర్తో. మీకు ఇది లేకపోతే మీరు పప్పు తీసుకుంటారు కదా, దాంతో స్మాష్ చేసుకోవచ్చు. మా హస్బెండ్ అయితే స్మాష్ చేస్తున్నారు అనమాట. మా హస్బెండ్ ఒక 15 minutes నేను 15 minutes అలా టైం షేర్ చేసుకుంటూ స్మాష్ చేసాము. చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ కావాలి, అప్పుడే మనకి అసలైన టేస్ట్ వస్తుంది, హలీం టేస్ట్ అనేది. నేనైతే చాలా ఈజీ కదా స్మాష్ చేయడం అనుకున్నాను, బట్ చాలా టఫ్గా ఉంది. చెప్పడం ఈజీయే కానీ చేయడం చాలా కష్టంగా ఉంది. ఆ పీసెస్ కనిపించకుండా గట్టి స్మాష్ చేయాలన్నమాట. ఇందులో మీరు చూస్తున్నారు కదా, అలా స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఏముంది, హలీం సరిగా రాలేదు అనుకోండి, బయటికి వెళ్ళి తినేసి వచ్చేది, లేదంటే ఆర్డర్ చేసుకుని ఇంటికి వచ్చేస్తుంది. సో ఇది సరిగా రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బీటెక్ రిజల్ట్ ఇంటర్ రిజల్ట్ కాదు కదా. బీటెక్లో రక్తాలు చిందించేవాళ్ళం ఉండాల్సింది, బట్ కాలేజెస్ని చాలా మిస్ అవుతుంది. ఇలా బబుల్స్ రావాలి, బబుల్ అంటుంది సౌండ్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఇలా బబుల్స్ రావాలి, బబుల్ అంటుంది సౌండ్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఆ దాల్ అంటే. సో ఇప్పుడు మళ్ళీ స్మాషర్ తీసుకుని స్మాష్ చేయాలి. చిన్నది ఉంది మా దగ్గర, పెద్దది ఉంటే బాగుండు. పేస్ట్ అయితే చేసేసాము, పక్కన ఉంచుకున్నాము. అండ్ పెద్దది ఒకటి పెట్టుకున్నాను. సో చిన్నది కూడా పెట్టచ్చు కదా, చిన్నది కూడా పెట్టచ్చు, బట్ నాకు కలపడానికి ఈజీగా ఉంటుంది. గీ ఎన్ని స్పూన్స్ అయ్యాను? 3 spoons. ఓకే, కూడా వేయాలి కదా గీ. ఎస్, గీ నేను 2 spoons వేసి లైట్గా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాను. సో ఆ గీ అంతా కరిగిన తర్వాత నేను ఫ్రెష్గా చేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. అది నేను 3 spoons యాడ్ చేశాను. ఇది అల్లం వెల్లుల్లి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ కలర్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను వీట్ రవ్వ నేను ఆల్రెడీ 6 hours పైగా నేను సోక్ చేసి ఉంచుకున్నాను కదా, ఆ రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను అందులోకి. leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And సో ఇక్కడ మనము రెండు కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఆ రవ్వ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ తర్వాత 2 cups వాటర్ వేసుకోవాలి. ఈ రవ్వ అనేది కొంచెం మనం ఉప్మా చేసుకుంటాం కదా, అలా కొంచెం సాఫ్ట్ అవుతుందన్నమాట రవ్వ అంతా. మనము ఎక్కువసేపు సోక్ చేసి ఉంచుకున్నాం కాబట్టి రవ్వ అనేది చాలా త్వరగా సాఫ్ట్ కుక్ అయిందనమాట. సో అందులోకి మనము పప్పులన్నీ స్మాష్ చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసాము. అండ్ ఆ తర్వాత అందులోకి మనము చికెన్ స్మాష్ చేసుకున్నాము, అది ఫుల్ యాడ్ చేసేసాలన్నమాట. సో ఇందులోకి మనము స్మాష్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా అయితే వేసేసాము. అండ్ చిన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ 3 చాలు, లేదంటే మరీ ఎక్కువ స్పైసీ అయిపోతుంది. అండ్ తర్వాత అందులోకి 1.5 spoon జీరా పౌడర్ అండ్ 1.5 spoon ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ కారం 2 spoons వేసుకోండి చాలు. నేనైతే 2 spoons వేసుకున్నాను, మేము తక్కువ తింటాం కాబట్టి. అండ్ లైట్గా పసుపు అండ్ 1 spoon సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మీరు ముందు చికెన్లో యాడ్ చేస్తారు కదా సాల్ట్, అందుకే ఇప్పుడు తక్కువ చేసుకోండి, చూసుకోండి టేస్ట్ అదంతా. అండ్ 1 cup పెరుగు అయితే వేసేసాము. అండ్ కొన్ని ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి, కొన్ని ఆనియన్స్ ఉంచుకోండి, లాస్ట్లో యూజ్ ఉంటుంది అది.
అయిపోయిన తర్వాత పైన ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అండ్ ఈ వాటర్ అనేది మనం కొంచెం కొంచెం కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ చికెన్ని మనం బాయిల్ చేసాం కదా, ఆ వాటర్ అనమాట. మీరు పాడేయకుండా పక్కన ఉంచుకోండి, అది ఇప్పుడే యూజ్ అవుతుంది అనమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా మిక్స్ చేయాలి. మరీ తిరిగా కాదు, కొంచెం తిక్కగా ఉంటే చాలు. ఇందులో సో మంచిగా మిక్స్ చేసుకోవాలి 20 minutes అలా. స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, ఇంకా చూడాలి. సమ్మర్లో కిచెన్లో ఫుల్ స్వెట్ వచ్చింది నాకైతే. మంచిగా మిక్స్, మనం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. నాకైతే కలిపి హ్యాండ్ నొప్పి వస్తుంది. మా హస్బెండ్ ఒక 15 minutes చేశారు, నేను 15 minutes, తర్వాత మళ్ళీ మా హస్బెండ్ 15 minutes చేస్తారు. పెద్ద ప్లాన్ ఇది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగ్. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో ఒక స్పూన్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. అలా మీరు ఒక 3 to 4 times అలా కంటిన్యూ చేస్తే మీకు ఆ టెస్ట్ అనేది తెలిసిపోతుంది. సో ఇలా 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 రావాలి. చూస్తున్నా కదా. ఇలా మీకు ఆయిల్ వస్తుంది అంటే ఇది బాగా వచ్చినట్టు అనమాట. సో నేను లాస్ట్లో కొన్ని ఆనియన్స్ ఉంచుకోమని చెప్పాను కదా, సో ఇందుకే అనమాట పైన యాడ్ చేయడానికి. అండ్ ఫైనల్లీ మనము గీలో రోస్ట్ చేసిన క్యాష్యూస్ కూడా వేసేసామన్నమాట. హలీం ఇంకా తిన్నిగా వస్తుంది, బట్ మాకు వాటర్ తక్కువ వేయడం వల్ల కొంచెం డ్రైగా వచ్చిందనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నేను కొంచెం హలీం అయితే ఒక బాక్స్లో వేసి దానికి పైన డెకరేషన్ అయితే చేశాను అనమాట వీడియో కోసం. సో హలీం చాలా కష్టపడి ఇద్దరు కలిసి చేసాము. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇప్పుడు. సో టేస్ట్ అయితే చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. నిమ్మకాయ పిండి కూడా మర్చిపోద్దు. చాలా బాగుంది. ఇంత ప్రోటీను, ఇంత గీ, ఫ్యాట్స్ ఎక్కువయ్యాయి. రేపు కిందకెళ్ళి గట్టి అని అడగకపోతే ఇంకంతే. టేస్ట్ అయితే మస్తుంది, చాలా బాగుంది. మీరు ట్రై చేసి నాకు కింద కామెంట్ పెట్టండి. ఇది థ్యాంక్ యూ ఫుడ్ ఆన్ ఫర్ మంతుల్ ఫర్ ది డెలిషియస్ రెసిపీ. అబ్బాబాబా సూపర్. సో మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి అండ్ కింద నాకు కమెంట్ పెట్టండి. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. సో ఇంకా చాలా కష్టపడ్డాము. 4.5 hours చేసాము. 4.5 hours చేసాము. సో కష్టపడినందుకు మీరు ఒక లైక్ కొడితే హ్యాపీగా ఉంటాము. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.